ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్‌కి కారణం ఒకవేళ హ్యూమన్ ఎర్రర్ లేకపోతే పైలట్ యొక్క సూసైడ్ థియరీ అనేది నిజమైతే గనక విక్టిమ్స్‌కి ఇన్స్యూరెన్స్ ఎవరు పే చేస్తారు? ఇదొక పెద్ద ప్రశ్న. చూడండి, ఏ బిజినెస్ అయినా గానీ, ఏ వ్యాపారం అయినా గానీ లాభాపేక్షతోటి మాత్రమే జరుగుతా ఉంటది. ఏవియేషన్ ఇండస్ట్రీ గూడా అంతే. మీరు చూడండి, ఎప్పుడన్నా ఎకానమీ క్లాస్‌లో ట్రావెల్ చేసి చూడండి. ఎన్ని కంప్లెయింట్స్ మనకు కనిపిస్తాయి. సీట్లు సరిగా ఉండయి. క్రూ గూడా కొన్నిసార్లు కాస్త నిర్లక్ష్యంగా, కాస్త అన్‌ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేస్తా ఉంటారు. ఒకవేళ ఆ ఫ్లైట్ లోపల ఎవరైనా వీఐపీ, సెలబ్రిటీ గనుక ట్రావెల్ చేస్తా ఉంటే, వాళ్ళ పైన అతి స్పెషల్ అటెన్షన్ ఇస్తారు. కొన్నిసార్లు వాళ్ళని కాక్‌పిట్‌లకు గూడా ఇన్వైట్ చేస్తారు. ఇంకొంతమంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గానీ, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గానీ, సమ్ సోషల్ మీడియా పేరున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గానీ, వాళ్ళు ఫ్లైట్‌లో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు చేసే రచ్చ, హంగామాని అలో చేస్తారు. అంటే ఫ్లైట్ ఆకాశంలో ఉన్నప్పుడు సడెన్‌గా ఏదో బర్త్‌డే సెలబ్రేషన్‌లు జేయడం, మ్యారేజ్ ప్రపోజల్స్ జేయడం, ఇంకా ఎన్నో తలతిక్క పనులు జేయడం. వీటన్నిటిని ఒక రకంగా సమర్థిస్తా ఉంటారు. అలో చేస్తా ఉంటారు. సోషల్ మీడియా ట్విట్టర్ లోపల జూడండి, ఎంతమంది వాళ్ళకి జరిగిన అసౌకర్యాల గురించి కంప్లెయింట్ చేస్తా ఉంటారు. వాళ్ళకి సర్వ్ చేసిన ఫుడ్ గురించి, ఎంటర్‌టైన్‌మెంట్ కన్సోల్ ముందట ఉంటది గదా! అది మా దగ్గర పనిచేస్తలేదని. యావరేజ్ బేస్‌న దాదాపు ఒక 50% వరకు సీట్ ముందట ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ కన్సోల్స్ పనిచేస్తలేవు. బ్యాగేజ్ హ్యాండ్లింగ్ లోపల తమ వస్తువులు డ్యామేజ్ అయిపోయినాయి. చాలా రఫ్‌గా హ్యాండిల్ చేశారు. చాలా అన్‌ప్రొఫెషనల్‌గా హ్యాండిల్ చేశారనే కంప్లెయింట్స్ ఆన్‌లైన్‌లో చూడండి, మీకెన్ని కనిపిస్తాయో. వీటన్నిటిపైన నిగరాని పెట్టాల్సింది, ఓవర్‌సైట్ చూడాల్సింది, పర్యవేక్షణ చేయాల్సింది ఎవరు? ఈ పైలట్‌లు సూసైడ్ చేసుకోవడం అనేది మనం చరిత్ర లోపల చూస్తే గనక 1899 లోపల గామిల్ అనే పైలట్ ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్‌ని నడుపుకుంటూ తను సూసైడ్ చేసుకొని మిగిలిన ప్యాసింజర్లందరినీ చంపేశాడు. 2015 సంవత్సరం లోపల జర్మన్ వింగ్స్ ఫ్లైట్ యొక్క కో పైలట్ తన మెయిన్ కెప్టెన్‌ని బయటికి నెట్టేసి కాక్‌పిట్‌కి లాకేసేసి అతను గూడా ఆ ఫ్లైట్‌ని క్రాష్ చేశాడు. ఇటువంటి సిమిలర్ ఇన్సిడెంటే 2013లో గూడా జరిగింది. ఏవియేషన్ సెక్టార్ లోపల మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడం అనేది ఒక పెద్ద టాబూగా మారిపోయింది. ఎవరైనా థెరపీ తీసుకుంటున్నారు. సమ్ సైకియాట్రికల్ ఇల్‌నెస్‌కి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ గాసిప్ అనేది వాళ్ళ కెరియర్ యొక్క గ్రోత్ పైన ఎఫెక్ట్ అయితది. కాక్‌పిట్ లోపల వాయిస్ రికార్డర్ అనే ఆప్షన్ ఉంది గదా! మరి కాక్‌పిట్ లోపల ఇమేజ్ రికార్డర్ అనే ఆప్షన్ ఎందుకుండది? ఈ అంశం పైన ఎప్పటినుండో డిబేట్స్ జరుగుతున్నాయి. కానీ పైలట్స్ వాళ్ళ యొక్క ప్రైవసీకి భంగం కలుగుతదని దీన్ని వ్యతిరేకిస్తా ఉంటారు. ఇటువంటి ప్రమాదాల యొక్క మూలం దాకా వెళ్లి వాటిని నివారించాలన్నా గానీ, వాటి యొక్క అసలు కారణాలు తెలుసుకోవాలన్నా గానీ, కాక్‌పిట్ ఇమేజ్ రికార్డింగ్ అనే ఆప్షన్ తప్పకుండా కావాల్సిందే. ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు?